2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అధికారులతో పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్షించారు. అంతకుముందు ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. ప్రాజెక్టు పూర్తి చేయగలమనే ధైర్యంతో ముందుకు వెళతామని 73% పనులు పూర్తి చేశామన్నారు. ఇప్పటి వరకు 82 సార్లు వర్చువల్గా సమీక్షలు నిర్వహించామన్నారు. 829 కోట్ల నిధులు నిర్వాసితుల ఖాతాలో వేసిన ఘనత మా ప్రభుత్వం అన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆలస్యం వల్ల హైడల్ ప్రాజెక్ట్ వ్యయం భారీగా పెరిగిందన్నారు. గోదావరి జలాల్లోది ప్రతి సంవత్సరం 2000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతుందన్నారు. వాటిలో 400 టీఎంసీలు సద్వినియోగం చేస్తే రాష్ట్రాన్ని కరువు రహితం చేయొచ్చన్నారు చంద్రబాబు. 26 పూర్తి చేస్తాం. డయాఫ్రమ్ వాల్ 31 డిసెంబర్ 25 పూర్తి చేస్తాం. ఈ ఇయర్ అదర్ వర్క్స్ అన్ని డిసెంబర్ 26 పూర్తి చేస్తాం. చిన్న పెద్ద వర్క్లన్నీ కూడా డిసెంబర్ 26 కాకుండా నేనేమన్నా జూన్ పూర్తి చేయమన్నాను. లెఫ్ట్ కనెక్టివిటీస్ అది కూడా 26 జూన్ పూర్తి చేస్తాం. 26 జూన్ కదవుతుంది. రైట్ కనెక్టివిటీస్ చాలా వరకు అయిపోయినాయి. ఇది కూడా 26కు జూన్ పూర్తి చేస్తాం. ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ ఒక్క ఈసీఆర్ఎఫ్ క్యాప్ 2 మెయిన్ డ్యామ్, ఈ డ్యామ్ మాత్రం 2027 డిసెంబర్ పెట్టారు. దీన్ని ఇప్పుడు నేను రివ్యూ చేశాను. అన్లెస్ టెక్నికల్ పీపుల్ ప్రాబ్లం ఉంటే తప్ప 27 జూన్కే పూర్తి చేయమన్నాం. జూన్ కాకుండా ఏప్రిల్కే. ఎందుకంటే మనకు జూలైలో గోదావరి పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయానికి ఈ ప్రాజెక్టు పూర్తయితే అంత మునిపే జాతికి అంకితం చేస్తే చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ బలమైనటువంటి ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అటు ఇటు కొంచెం లేట్ అవుతుంది. అదర్వైజ్ పూర్తి చేస్తాం. ఇది కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం ఫేజ్ 1A, ఫేజ్ 2 1B, 1A 1B ఇవన్నీ పీడిఎఫ్లు కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ జరగాలి. ఇప్పటి వరకు ల్యాండ్ ఎక్విజిషన్ అయితే చాలా వరకు పూర్తి చేశారు. ఇంకా కొంత ల్యాండ్ అక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఒకసారి చూసినప్పుడు ఫేజ్ 1A మొత్తం ఇంకా 972 కోట్లు ఖర్చు పెడితే 20,946 పీడిఎఫ్లు ఇచ్చి దగ్గర 26 R&R కాలనీస్ పూర్తయినాయి. ఇంకొక 49 R&R కాలనీస్ పూర్తి చేయాలి. వీళ్ళల్లో ఇప్పటికే 14,329 మందిని షిఫ్ట్ చేశాం. ఇంకొక 6,577 మంది షిఫ్ట్ చేయాలి.